రాష్ట్రం తరపున ఇస్తాను ఉచిత వ్యాక్సిన్ ఎట్లా ప్రక్రియ చేస్తారు? అసలు షార్టేజ్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దాని అవైలబిలిటీని బట్టి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకసారి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక కంపెనీ సెకండ్ వ్యాక్సిన్ కూడా అదే ఇవ్వాల్సి వస్తుంది. మనం ఆగమాగం పోయి చేస్తూ పోతుంటే మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ ఇప్పుడు గదే జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మాకు మీకు ఎంత ఉంటుందో పంపిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు నమ్మి మేము ముందుకు పోయినాం. అక్కడక్కడ మన సెకండ్ డోస్ అందలేకపోయింది. కాబట్టి అట్లాంటి తప్పిదం జరగకుండా పగడబందీగా మాకు మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలు 3.5 కోట్ల డోసులు ఏ ప్రకారంగా వస్తే చూసుకొని ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్ముతున్నారు సార్. ₹1,00,000 దాకా అమ్ముతున్నారు. అది దాని మీద అందాజ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి. నేను మళ్ళీ అంటున్నా, ఇది ఒక రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితి కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి సమస్య. ఇది రెమ్డెసివిర్ అనేది ఇక్కడ ఎట్లయితే బ్లాక్ జరుగుతూ ఉందో ఢిల్లీలో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది. ఇలా గుజరాత్లో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది. దీని మీద ఒక నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద వ్యవస్థ. అది ఏదంటే చేసుకునే ఆస్కారం ఉంటుంది. లేదు ఇట్లా అవుతున్నప్పుడు ఏదైనా ప్రపంచంలో ఈ రెమ్డెసివిర్ ఇక్కడ దొరికితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, తెచ్చి ఇవ్వాలి కదా. డబ్బులు పెట్టేటువంటి ఆ ఉదార భావం నీకు లేకపోవచ్చు, అంత గొప్పతనం నీకు లేకపోవచ్చు, కానీ తెచ్చివ్వండి, మేము కొనుక్కుంటాం. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తావా, ఇంకోటి చేస్తావా, ఇంకా లిబరలైజ్ చేస్తావా, అది నీ బాధ్యత కదా. ఈ వ్యాక్సిన్ పై క్లారిటీ ఎప్పట్లో వస్తుంది సార్? అంటే ఇప్పటికే చాలా మంది వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర నిలబడి యాక్చువల్గా నేను మా డిహెచ్ గారు డిఎం గారు కొన్ని విషయాలు చెప్పిండ్రు. టెస్టింగ్ కిట్ల విషయంలో కూడా మనం చెప్పిన టెస్టింగ్ కిట్లు ఈ దేశంలో ఈ కరోనా కేసులు పెరిగిన తర్వాత ₹35 ఉన్న టెస్టింగ్ కిట్టు ₹80 ₹100 అమ్ముతున్నారు. ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనకు తెలుసు. దాని మీద మీకు నియంత్రణ ఉండాలి కదా, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ఒక రాష్ట్రం చేసే కాదు కదా. ఇప్పుడు ఆక్సిజన్ మీద నీకు నియంత్రణ ఉండాలి, రెమ్డెసివిర్ మీద నీకు నియంత్రణ ఉండాలి, వ్యాక్సిన్ మీద నియంత్రణ ఉండాలి, మీరు చెప్తున్న దాని మీద కూడా నియంత్రణ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దేశాల పరంగా రియాక్ట్ అయింది తప్ప రాష్ట్రాల పరంగా రియాక్ట్ కాలే. అట్లయితేనే దాన్ని టాకిల్ చేసింది తప్ప ఇట్లా టాకిల్ చేయలే. వాటి మాటలు చెప్పడం కాదు కదా. నేను విమర్శ చేస్తలేను, కానీ కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ వస్తా అని చెప్పి హెచ్చరించింది, కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పి ఎవరైనా చెప్పిందా? ఒకవేళ తీవ్రంగా ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు ఆ సమాచారం కనుక ఉంటే ఇలా దేశవ్యాప్తంగా ఎలక్షన్లు పెట్టేవాళ్ళు కాదు కదా. మీరు కుంభమేళాలకు మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తారు చెప్పండి? అంటే సెకండ్ వేవ్ యొక్క గ్రావిటీ ఏందో, తీవ్రత ఏందో మీకు తెలియదు. తెలిసి ఉంటే ఈ పని మరి చేసిన తప్పవుతుంది. ఇవాళ రాష్ట్రాలు తప్పడుతున్నారు. మీరు రాష్ట్రాలు ఎక్కడ చేయించారు? మీరు సెకండ్ వేవ్ వస్తా అని చెప్పింది తప్ప దాని గ్రావిటీ ఎట్లుంటుంది, ఎన్ని వేల కేసులు రాబోతూ ఉన్నాయి, ఎంతమందికి ఇది అవసరం ఉంటుంది, అది అవసరం ఉంటుంది అని మీరు చెప్పిండ్రా? చెప్పి ఉంటే మీరే ఇది అంతా ఆదేశాలు ఇచ్చి ఉండాలి కదా. రెమ్డెసివిర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రాష్ట్రాలు ఎట్లయితే ఆలోచిస్తున్నాయో, ఎక్కడ దొరికితే ₹1 ఎక్కువ తెచ్చుకుందామన్నట్టుగా దేశం కూడా అట్లా ఆలోచించే పరిస్థితి. దీని బాధ్యత వాళ్ళు కాదా? వ్యాక్సిన్ పంపిణీ విషయంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా వ్యాక్సిన్ ఇస్తారు, దాని మీద ఏమైనా కార్యక్రమం? మాకు రోజుకు 10 లక్షల డోసులు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది. మాది బిగినింగ్లో మనం పెద్ద హాస్పిటల్లో ఇచ్చి ఆబ్జర్వేషన్లో పెట్టేవాళ్ళం. వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయా చూసేవాళ్ళం. మనకి ఇప్పుడు అది లేదు. మీకు తెలిసి రియాక్షన్స్ చాలా తక్కువ. ఎక్కడో ప్రతి దాంట్లో కూడా రియాక్షన్స్. పెన్సిలిన్ ఇంజెక్షన్కి గిన్ని సంవత్సరాల తర్వాత కూడా పెన్సిలిన్ ఇచ్చుకుంటే రియాక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడో 0.5 1 ఉంటుండొచ్చు, కానీ మెజారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆబ్జర్వేషన్ సెంటర్లు, ఆ పాత పద్ధతులన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ దాకా ఇవ్వచ్చు? పిఎస్సి స్థాయి మాత్రమే కాకుండా సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా మా ఏఎన్ఎంలు ప్రతిరోజు ఒక గ్రామానికి పోతూ ఉంటారు. వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. నెలకు ఒక్కొక్క గ్రామాన్ని ఒకసారి టచ్ చేసేదానికి. గతంలో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో ఆ వ్యాక్సిన్స్ ఇచ్చేటువంటి డ్యూటీ వాళ్ళదే ఉంటుంది. అవసరమైతే మా ఏఎన్ఎంలు, మా ఆశా వర్కర్లు ఇవాళ గ్రామాల స్థాయి కూడా పోయి వేసేంత కెపాసిటీ ఉన్నది. కాబట్టి వ్యాక్సిన్ దొరకడం ఇంపార్టెంట్, కానీ దొరికిన తర్వాత వేసడానికి చాలా ఈజీ. ఎందుకంటే వ్యాక్సినేషన్లో మీకు తెలుసు తెలంగాణ దేశంలో 96% ప్రథమ స్థానంలో ఉన్నది.
సార్ ఎన్నికలు జరిగే చోట ఏమన్నా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సార్? యాక్చువల్గా మనది ఒక 4-5 మున్సిపాలిటీ చిన్నవి ఆల్రెడీ ప్రికాషనరీస్ తీసుకున్నాం. అవన్నీ కూడా నిన్న ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ కూడా మాస్కులు లేకుండా రావద్దని, అసలు విడివిడిగా ఉండాలని చెప్పిండ్రు. అవి ఆదేశాలు ఇచ్చింది. మేము కూడా ఒక 2-3 ఈ సందర్భంగా మాకు కొంత డిమాండ్స్ వస్తున్నాయి. ఒక 3 డిమాండ్స్. ఒకటి, వ్యాక్సినేషన్ టెస్టింగ్ ఒకటే పిఎస్సీలు జరుగుతున్నప్పుడు అంత కలగరంబులం అవుతుంది, క్రాస్ కంటామినేషన్ అవుతుందని చెప్పిండ్రు. దాన్ని మేము కొంత ఎట్లా దాన్ని ఎలిమినేట్ చేయాలో చూస్తూ ఉన్నాం. రెండోది ఏం డిమాండ్ వస్తుందంటే సీనియర్ సిటిజన్లకు కొంత ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళ లైన్లు వేరు పెట్టుండి, వీళ్ళతో ఉంటే మాకు కంటామినేట్ అవుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్ల యొక్క డిమాండ్లు కూడా, వాళ్ళ రిక్వెస్ట్ కూడా మేము ఎట్లా సార్ట్అవుట్ చేయాలో చూస్తాం. 2. మూడోది, పిఎస్సీలు సరిపోకపోతే మా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి గ్రామాలలో మండలాల్లో పెద్ద కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని కూడా ఎట్లా వాడుకోవాలో చూస్తాం. సార్ మీరు చెప్పిన మాటలు అంటే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అమలు చేస్తూ ఉంది. పరిస్థితి అదుపులో ఉన్నంత వరకు ఇక్కడ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తూ ఉంది, పటిష్టంగా పనిచేస్తూ ఉంది, అదుపులో ఉన్నాయి కేసులు అన్నది ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ కేసులు మితిమీరిపోయిన తర్వాత చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతుంది అన్నది ఒకటి. రెండోది, టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెబ్సైట్లలో చూసినటువంటి లెక్కలు ఓ రకంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లెక్కలు ఓ రకంగా ఉన్నాయి, బెడ్స్ షార్టేజ్ ఉన్నాయి. ఒక్కో పేషెంట్ అడ్మిట్ కావడానికి మినిమం 3-4 గంటలు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆక్సిజన్కి సంబంధించినటువంటి సప్లై ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది అన్నది కేంద్రం చెప్తా ఉంది. నేను ఎట్లా చూడదు సార్? యాక్చువల్గా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు ఇప్పటిదాకా తూచా తప్పకుండా పాటించింది తెలంగాణ రాష్ట్రం. నెంబర్ 1. ఏనాడు కూడా రాజకీయపరమైన విమర్శలు చేయింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు విమర్శ చేయలేదు. మా మీద విమర్శ చేస్తున్నారు. మేము ఇది ఇచ్చినాం వాడుకోవట్లేదు, అది ఇచ్చినాం మీరు పెట్టలేదు, వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శకు సమాధానం చెప్తున్నారు తప్ప నేను విమర్శ చేయట్లేదు. గంత కుసంస్కారంగా లేము మేము ఒకరి మీద నెట్టేసి మేము తప్పించుకుందాని లేము. కానీ ఇవాళ కూడా నేను ఒకటి మాట చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా, మొత్తం దేశంలో వాళ్ళు పాలించే రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఎఫెక్టివ్గా కరోనా కట్టడిలో పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. దీనికి కాదంగా చెప్పమని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. వట్టిగా మాట్లాడడం తప్ప, వట్టిగా విమర్శ చేయడం తప్ప. ఇవాటికి కూడా మీరు బయట రాష్ట్రాలు చూస్తలేరా? ఢిల్లీలో ఏం జరుగుతుందో, గుజరాత్లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో. ఫుట్పాత్ల మీద శవాలను పెట్టి కాల్ చేస్తున్నారు. గత దయనీయ పరిస్థితులు లేవు మనం. రెండవది, అసలు ఎప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ వల్ల ఏంటిది, ఇది దేశం యొక్క విపత్తు, అవునా కదా? దేశం యొక్క విపత్తు అయినప్పుడు దేశం స్పందిస్తా లేదా, దేశం పట్టించుకోవాల్సిన అక్కడ ఉందా లేదా? ఇవాళ రెమెడీస్వీర్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలుగుతా? ఇవాళ మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మా రెమెడీస్వీర్ మేమే వాడుకుంటాం, వాడుకొని ఇస్తావా చెప్పండి? మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఉన్నాయి, మేమే వాడుకుంటాం, వాడుకొని ఇస్తావా చెప్పండి? ఒకవైపు నియంత్రణ చేస్తావు, ఇంకోవైపు డిజైన్ చేసుకుంటావు. మీ కంట్రోల్ అన్నమాట వాస్తవం కాదా? ఆక్సిజన్ విషయంలో నీ బాధ్యత లేదా చెప్పండి? రైళ్ళు ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడెక్కడ పంపాను 100 రైళ్ళలో పంపచ్చు కదా. ట్యాంకర్స్ ఇక్కడ సింగపూర్ నుంచి వస్తున్నాయని, ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయని అంటున్నారు, తెప్పించచ్చు కదా. ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మళ్ళీ రానిత్తలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. పాకిస్తాన్ కూడా రానిత్తలేదు. మళ్ళీ 135 కోట్ల జనాభా గల దేశం. ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటిది కూడా మళ్ళీ మనకి గిది పంపుతాం గది పంపుతానే పరిస్థితికి వచ్చింది. నోట్లో కట్టున్నాం మనం సాయం చేసే స్థాయిలో ఉన్నోళ్ళం, మనం సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నోళ్ళం, మనమే పెద్దన్న పాత్ర పోషించామని చెప్పిన వాళ్ళం. ఇవాళ పరిస్థితి ఏందో చెప్పండి మీరు? అదొక రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతనా? మొదటి కరోనా వేవ్లో కరోనా కట్టడి ఎట్లా ఉంటుంది, కంటైన్మెంట్ జోన్ల విషయంలో కరీంనగర్ ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం చేసింది. ఇప్పుడు సెకండ్ వేవ్కి వచ్చేసరికి కంటైన్మెంట్ జోన్ల విషయంలో కానీ టెస్టింగ్, ట్రీట్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అదంతా తప్పు. అసలు మనం కాదండి, మీరు చదువుతున్నట్టు లేరు. ఇతర రాష్ట్రాల్లోనే చాలా రాష్ట్రాలు ఆ టెస్టింగే వేస్ట్ అంటున్నారు. టెస్టింగ్ చేయదు, ఇప్పుడు టెస్టింగ్ చేసే టైం కాదు ఇది. రెండవది, సిమ్టమ్స్ ఉంటే తొందర రా, కరోనా ట్రీట్మెంట్ తీసుకో.
జలుబున్నా జ్వరమున్నా ఇప్పుడు వచ్చేటువంటి బాడీలో ఏ మార్పు ఉన్నా కూడా మొట్టగా కరోనాగా మీరు భావించు.